శ్రీ గురుభ్యో నమః. 18 డిసెంబర్ 2023 కామెంటరీస్ ఆఫ్ లివింగ్ జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం కామెంటరీస్ ఆన్ లివింగ్ జిడ్డు కృష్ణమూర్తి గారి పుస్తకం నుంచి చాప్టర్ 46 ది సైలెన్స్ ఆఫ్ మైండ్ లక్ష్మి గారు వివరించి చెప్తున్నారు. ఓకే, సైలెన్స్ ఆఫ్ ద మైండ్ అవ్వలేదు కదా 46. తర్వాతది చూస్తే మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఒకప్పుడు టాపిక్లు వేరేగా ఉంటాయి. కంటెంట్మెంట్ అవ్వలేదు కదా, తృప్తి అవ్వలేదు. సైలెన్స్ ఆఫ్ ద మైండ్ చదువుదాంలేండి, అప్పుడు మనకు అర్థమైపోతుంది. అక్కడ దూరంగా ఓల్ చెప్తాను, ప్రకృతి ఎప్పుడు ఆయన వర్ణిస్తూ ఉంటారు కదా. మొదట బియాండ్ ద డిస్టెంట్ హేజ్ వర్ ద వైట్ శాండ్స్ అండ్ ద కూల్ సీ. సముద్రం ఉంది అక్కడ, తెల్లగా ఉన్న ఇసుక ఉంది. బట్ హియర్ ఇట్ వాజ్ ఇన్సఫరబ్లీ నాట్ ఈవెన్ అండర్ దీస్ అండ్ ఇన్ ద హౌస్. అంటే అక్కడ దూరంగా ఇన్సఫరబ్లీ హాట్ అంటే వేడిగా ఉంది, అంటే అంత ఎక్కువ బాధ లేకుండాను. ఈవెన్ అండర్ ద ట్రీస్ అండ్ ఇన్ ద హౌస్, ఇంట్లో కానీ తర్వాత చెట్ల కింద కానీ అంత సఫరింగ్ తో లేనటువంటి సఫరబ్లీ హీట్ అన్నమాట, వేడి ఉంది. ద స్కై వాజ్ నో లాంగర్ బ్లూ, ఆకాశం నీలంగా లేదు. సూర్యుడేమో ఆయన ప్రతి మాయిశ్చర్లో అబ్జార్బ్ అంటే ఆ తేమలో అబ్జార్బ్ అయిపోయినట్టుగా ఉన్నాడు అక్కడ. అంటే ఆయన కూడా క్లియర్గా రాలేదన్నమాట. అక్కడ గాలి చల్లటి నెమ్మదిగా వీచే గాలి సముద్రం నుంచి ఆగిపోయింది. ఆ పర్వతాలు వెనకాలన్నవి క్లియర్గాను దగ్గరగా క్లోజ్గాను ఉన్నాయి. అవి రిఫ్లెక్టింగ్ ద బర్నింగ్ రేస్ ఆఫ్ ద సన్, సూర్యుడి యొక్క మండే కిరణాలని అవి పరావర్తనం చేస్తున్నాయి, అంటే వెనక్కి పంపిస్తున్నాయి అన్నమాట మౌంటైన్స్. అక్కడ రెస్ట్లెస్గా ఒక కుక్క, యాజ్ దో ఇట్స్ హార్ట్ వుడ్ బర్స్ట్ విత్ దిస్ ఇంటాలరబుల్ హార్ట్. దాని హృదయ ఈ అంటే అతిగా హీట్ ఉందన్నమాట, ఈ సహించలేని హీట్కి దాని హృదయం పగిలిపోతుందా అన్నట్టుగా అదేంటంటే గాలి కోసమని ప్రయత్నిస్తోంది ఆ కుక్క. అక్కడ క్లియర్గా అంటే ఎండతో ఉన్న రోజులున్నాయి. ఒక వారం తర్వాత ఇంకొక వారం, ఎన్నో నెలలు ఆ కొండల మీద ఇంకా ఆకుపచ్చదనం కానీ ఏమీ లేదు. సాఫ్ట్ విత్ ద స్ప్రింగ్ రెయిన్స్, అంటే అలాగే స్ప్రింగ్లో వచ్చే ఆ రెయిన్స్ కూడా లేవు. వర్ బర్న్ట్ బ్రౌన్, అవన్నీ కూడా కాలిపోయి బ్రౌన్ కలర్లో వచ్చేసాయి అన్నమాట ఆ తీవ్రమైన ఎండకి. భూమి కూడా చాలా ఎండిపోయి హార్డ్గా ఉంది. అయినా కూడా ఈ కొండల మధ్యలో ఒక సౌందర్యం ఉంది. ఆ గ్రీన్ ఓక్ ట్రీస్కి ఆవల అక్కడ గోల్డెన్ రంగులో ఉన్నటువంటి గడ్డి, అక్కడ అంటే ఏమీ లేకుండా ఉన్న రాళ్ళు, అంటే దాని మీద ఏమీ ఆకుపచ్చదనం లేనిగా ఆ పర్వతాలు ఈ పైన ఉన్నదనమాట ఆ ఓక్ ట్రీ. ఆ మార్గం హిల్స్ ద్వారా ఒక ఉన్నతమైన మౌంటైన్కి చాలా డస్టీగా ఉంది. వసంతలత, నీ జ్ఞాపకం ఉందా ఎన్నో చాప్టరు ఇది అయ్యిందా లేదా? అంటే ఈ ఇది వర్ణన ఏ చాప్టర్ పేరేంటి? పేరేమో సైలెన్స్ ఆఫ్ ద మైండ్. అవ్వలేదు, అదే అవ్వాలి. అక్కడ ఏంటంటే హీట్ ఎంత తీవ్రతరంగా ఉందంటే ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఆ హిల్స్ ద్వారా వెళ్ళే మార్గం ఇంకా మీదనున్న పర్వతాల దగ్గరికి తీసుకెళ్తున్నాయి. అవి చాలా డస్ట్తో నిండిపోయి ఉన్నాయి, రాళ్లతో ఉన్నాయి, రఫ్గా ఉన్నాయి. అక్కడ ఏ జలపాతాలు లేవు, అలాగే ప్రవహిస్తున్న నీరు యొక్క ధ్వని కూడా లేదు. ఆ హీట్ అంతా కూడా
చాలా తీవ్రమైనటువంటి వేడి ఉంది ఈ కొండల్లో. కానీ కొన్ని చెట్ల యొక్క నీడలో మాత్రం అలాంగ్ ద డ్రై రివర్, ఎండిపోయిన ఆ రివర్ బెడ్‌ది, అది భరించేటట్టుగా ఉంది. ఆ చెట్ల నీడలో ఎండిపోయినటువంటి రివర్ బెడ్ దగ్గర ఆ హీట్ భరించేటట్టుగా ఉంది. ఎందుకంటే ఇక్కడ, అక్కడ కొంచెంగా గాలి వస్తోందనమాట. ఆ! ఆ వ్యాలీ అక్కడ ఉన్నటువంటి లోయలోంచిను. ఈ హైట్ నుంచి ఆ స సు అంటే బ్లూ కలర్ అనే యొక్క సముద్రం యొక్క నీలం కలర్ అన్నది కనిపిస్తోంది. చాలా మైళ్ళ దూరంలో ఉన్నది. ఇది అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఆ పక్షులు కూడా నిశ్చలంగా ఉన్నాయి. ఒక బ్లూ కలర్‌లో ఉన్న అనే పక్షి, అది చాలా నాయిసీ, అంటే అదెప్పుడు కూడా సౌండ్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు ఏదో దెబ్బలాడుతున్నట్టు ఉంటుంది. అది కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా అంటే అక్కడే ఉంది. రెజ్లింగ్ అంటే అక్కడ వాలి ఉంది. ఒక బ్రౌన్‌గా ఉన్న ఆహ్, జింక అక్కడి నుంచి వస్తోంది, ఆ మార్గం నుంచి. అలర్ట్‌గాను చాలా జాగ్రత్తగా చూస్తోంది. దాని యొక్క మార్గాన్ని ఆ చిన్నగా ఉన్నటువంటి ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి, ఇన్ ద అదర్‌వైజ్ డ్రై బెడ్ ఆఫ్ ద స్ట్రీమ్. ఇంకా అదంతా కూడా ఎ అంటే పూర్తిగా ఎక్కడా నీరు లేకుండా ఉంది. ఆ ఒక్క పూల్ అంటే ఆ చెరువు తప్ప. అది ఎంతో నెమ్మదిగా ఆ రాళ్ళ మించి నడుస్తోంది. దాని యొక్క పెద్ద చెవులు అవి ఇటు అటు కదులుతున్నాయి. గ్రేట్‌గా దాని పెద్ద కళ్ళు కూడా ప్రతి మూవ్‌మెంట్‌ని గమనిస్తోంది ఆ బుషెస్‌లో. అదేంటంటే, ఇట్ డ్రాంక్ ఇట్స్ ఫిల్ అండ్ వుడ్ హావ్, అంటే అది అక్కడ నీళ్లు తాగింది. ఇట్స్ ఫిల్ అండ్ వుడ్ హ్యావ్ లేయిన్ డౌన్ ఇన్ ద షేడ్ నియర్ ద పూల్. ఆ పూల్ దగ్గర ఉన్నటువంటి ఆ నీడలో అది అక్కడ పడుకుందనమాట. ఇట్ మూవ్డ్ సో సైలెంట్‌లీ ఓవర్ ద రాక్స్, అంటే అదయిపోయింది కదా! హ్మ్. laid down in the shade near the pool, but it must have been aware of the human presence. దానికి అక్కడ ఎవరో మనిషి ఉన్నారన్న ప్రెజెన్స్ దానికి తెలిసి ఉంటుంది. ఇట్ కుడ్ నాట్ సీ, చూడకపోయినా, ఫర్ ఇట్ వెంట్ అనీజీలీ డౌన్ ద పాత్. ఎందుకంటే అక్కడ అది చాలా అసౌకర్యంగా అలా వెళ్తోందనమాట ఆ మార్గం ద్వారాను. అండ్ డిసపియర్డ్, అలా వెళ్ళి వెళ్ళి అది అదృశ్యం అయిపోయింది. అంటే అక్కడ ఓ మనిషి ప్రెజెన్స్ ఉన్నట్టుగా అది ఫీల్ అయింది, ఆ మనుషులు కనబడకపోయినా. అందుకని చాలా అనీజీగా ఆ పాత్‌లోంచి అది వెళ్ళిపోయి అక్కడ అదృశ్యం అయిపోయింది. అండ్ హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ టు వాచ్ ఎ సైకిల్, ఎ కైండ్ ఆఫ్ వైల్డ్, అంటే ఎంత ఇది కష్టమైన విషయం. అంటే దాన్ని గమనించడం, ఒక సి సివైఓఈ, ఇది చూస్తావా నువ్వు? కోయోట్, సిఓవైఓటీఈ, నేను చూస్తానులే. సిఓవైఓటీఈ. సివైవైఓటీఈ మీనింగ్ ఇన్ తెలుగు కోయట్లు అని పెట్టుకుంది. తెలుగు యానిమల్, యానిమల్ అని రాసి. అంటే ఓ జంతువా? ఏదో అదిగో జంతువు. జంతు బొమ్మ కూడా ఉంది. ఇట్స్ క్యాట్, లైక్ ఎ క్యాట్ అన్న. హుహు. కోయోట్ ఈస్ ఎ స్పీషీస్ ఆఫ్ కెనైన్ నేటివ్ టు నార్త్ అమెరికా. చాలా అక్కడే ఉంటాయి, నార్త్ అమెరికా నేటివన్నమాట. అయితే ఇట్ ఈస్ స్మాలర్. సరే, అది ఓకే. చాలా చిన్నగా పిల్లిలా ఉంటుందనమాట. అది దాన్ని ఎంత డిఫికల్టో దాన్ని వాచ్ చేయడం అంటేను. అంటే హౌ డిఫికల్ట్ ఇట్ వాస్ వాచ్ ఎ కోయట్, ఏ కైండ్ ఆఫ్ వైల్డ్ డాగ్ అన్నారది. అంటే ఒక రకంగా అడవిలో హ్మ్. ఉన్న కుక్క లాంటిదిట. దాన్ని వాచ్ హ్మ్. చేయడం ఈ కొండల మీద ఎంతో కష్టం. ఇట్ వాస్ ద సేమ్ కలర్ యాస్ ద రాక్స్. ఆ రాళ్ళు ఏ రంగులో ఉంటాయో అది అదే రంగులో ఉంటుంది. అండ్ ఇట్ వాస్ డూయింగ్ ద బెస్ట్ నాట్ టు బి సీన్. ఇంకా అది ఎంత ప్రయత్నిస్తుందో అది కనబడకుండా ఉండడానికిట. మీరేమో మీ కళ్ళని చాలా నిశ్చలంగా దాని మీద పెడితేనే, అండ్ ఈవెన్ దెన్ ఇట్ డిసపియర్డ్, అయినా కూడా అది అదృశ్యం అయిపోతూ ఉంటుంది.
యూ కుడ్ నాట్ పిక్ ఇట్ అవుట్ అగైన్. మళ్ళీ అది కనబడినట్టుగా మనకు అనిపించదు. యూ లుక్డ్ అండ్ లుక్డ్ ఫర్ ఎనీ మూవ్‌మెంట్ బట్ దేర్ వాస్ నన్. అది ఏదైనా ఒక కదలికొస్తుందేమో అని చూసినా అది ఏమీ కదలకుండా ఉంటుందన్నమాట. అండ్ యూ కుడ్ నాట్ పిక్ ఇట్ అవుట్ అగైన్. పర్హాప్స్ ఇట్ మైట్ కమ్ టు ద పూల్. బహుశా అది కూడా ఆ చెరువు దగ్గరకొచ్చిందేమో. నాట్ టూ లాంగ్ ఎగో దేర్ హ్యాడ్ బీన్ ఏ బ్రూటల్ లైఫ్. అంటే ఎంతో కాలం కిందనే అక్కడ ఒక బ్రూటల్‌గా ఉన్న ఫైర్ ఉంది. అంటే అగ్ని. ఎమాంగ్ దీస్ హిల్స్. ఈ ఈ కొండల మీద. అండ్ ద వైల్డ్ థింగ్స్ హ్యాడ్ గాన్ అవే. అక్కడ ఉన్నటువంటి అంటే నిప్పు వల్ల అడవి జంతువులన్నీ, అడవిలో ఉన్నవన్నీ కూడాను వెళ్ళిపోయాయి. బట్ నౌ సమ్ హ్యాడ్ రిటర్న్డ్. కొన్నే వెనక్కొచ్చాయి. అక్రాస్ ద పాత్ ఏ మదర్ క్వైల్ అంటే ఏమిటి? స్నేయిల్ లాంటిదా? క్వైల్ వాస్ లీడింగ్ హెర్ న్యూ బోర్న్ చిక్స్ మోర్ దాన్ ఏ డజన్ ఆఫ్ దెమ్. అంటే అదేదో పక్షి అనమాట. క్యూయుఏఐఎల్. ఆ తల్లి క్వయలేమో తన అప్పుడే పుట్టినటువంటి ఆ పిల్లల్ని ఒక డజన్ కంటే ఎక్కువ ఉన్నాయట. అది ముందుకెళ్తే వెనక్కొస్తున్నాయి. ఆహ్, అది చాలా సాఫ్టీగా, ఎంకరేజింగ్‌గా లీడింగ్ దెమ్, అంటే చాలా మృదువుగా ప్రోత్సహిస్తున్నట్టుగా వాళ్ళంతటిని ఒక థిక్ బుష్‌కి తీసుకెళ్ళింది. అంటే బాగా ఒక దట్టమైనటువంటి పొదల్లోకి. అవి చాలా రౌండ్‌గా, యెల్లోయిష్‌గా గ్రే బాల్స్ ఆఫ్ డెలికేట్ ఫెదర్స్. అంటే అవి బూడిద రంగు బాల్స్ తోటి డెలికేట్ అంటే సున్నితమైనటువంటి ఈకలతో ఉన్నాయి. సో న్యూ టు దిస్ డేంజరస్ వరల్డ్. ఈ ప్ర ఈ అంటే ప్రమాదకరమైన ఈ ప్రపంచానికి అవన్నీ కూడా కొత్తవే. అంటే అవన్నీ కొత్తగా పుట్టాయి. బట్ ఎలైవ్ కానీ చాలా లైవ్లీగా ఉన్నాయి. ఎన్చాంటెడ్ అంటే ఎంతో అందంగా ఉన్నాయి. అండర్ ద బుష్ సెవరల్ హ్యాడ్ క్లైంబ్డ్ ఆన్. అంటే దే దేర్ అండర్ ద బుష్, ఆ బుష్ కిందని ఎన్నో ఆన్ టాప్ ఆఫ్ ద మదర్. అంటే ఆ మదర్ యొక్క టాప్ మీదకి ఎక్కిపోయాయి. కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ అండర్ ద కంఫర్టింగ్ వింగ్స్. అంటే ఇంకా కొంత ఎక్కువ మంది పిల్లలు ఆ వింగ్స్‌కి అంటే దాని యొక్క రెక్కల కిందనే ఉన్నాయి. రెస్టింగ్ ఫ్రమ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ బర్త్. అంటే ఇంతవరకు వాళ్ళు ఎంతో కష్టపడి పుట్టారు కదా! ఆ స్ట్రగుల్స్ యొక్క బర్త్ నుంచి వాళ్ళు రెస్ట్ తీసుకున్నట్టుగా ఉన్నాయి. వాట్ ఈస్ ఇట్ దట్ బైండ్స్ అస్ టుగెదర్? మనందరిని ఒక దగ్గర కలుపుతున్నది ఏమిటి? ఇట్ ఈస్ నాట్ అవర్ నీడ్స్. మన అవసరాలు కాదు. నెయిదర్ ఈస్ ఇట్ కమెన్స్ అండ్ అంటే నెయిదర్ ఈస్ ఇట్ కమెన్స్ అండ్ గ్రేట్ ఇండస్ట్రీస్ నార్ ద బ్యాంక్స్ అండ్ ద చర్చెస్. అలాగనే మనందరినీ కలిపేది అక్కడున్న ఇండస్ట్రీస్ గానీ, లేకపోతే బ్యాంకులు గానీ, చర్చిలు గానీ, దీస్ ఆర్ జస్ట్ ఐడియాస్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ఐడియాస్. ఇవన్నీ ఐడియాస్ డు నాట్ బైండ్ అస్ టుగెదర్. ఇవన్నీ మన ఐడియాస్‌తో వచ్చాయి. చర్చ్ అనేది మన ఐడియా ప్రకారం వచ్చినవే. అందుకని ఇవన్నీ ఐడియాస్ ఫలితంగా వచ్చినవి గనక ఐడియాస్ ఎప్పుడు మనని బంధించవు. మనని ఒక దగ్గరికి తీసుకురావు. We may come together out of convenience or through necessity, danger, hate, or worship. బట్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ హోల్డ్స్ అస్ టుగెదర్. అంటే మనం ఎలా దగ్గరయ్యామంటే మన యొక్క సౌకర్యం కోసం, లేకపోతే అవసరాల కోసం, లేతే అపాయాలున్నాయని, తర్వాత ద్వేషం, తర్వాత పూజ, ఇలాంటి వాటన్నిటితోటి ఇవేవీ కూడా మనని దగ్గరగా ఉంచలేకపోతున్నాయి. దే మస్ట్ ఆల్ ఫాల్ అవే ఫ్రమ్ అస్. అవన్నీ మన నుంచి పడిపోతాయి. సో వాట్ వీఆర్ అలోన్. సో సో దట్ వీఆర్ అలోన్. అంటే ఇవన్నీ పడిపోతే మనం ఒంటరిగానే ఉంటాం. ఇన్ ద అలోన్నెస్ దేర్ ఈజ్ లవ్. ఆ ఒంటరితనంలో ప్రేమ ఉంది. అండ్ ఇట్ ఈస్ లవ్ దట్ హోల్డ్స్ అస్ టుగెదర్. ఆ ప్రేమే మనందరినీ ఒక్కటిగా పట్టుకుని అంటే బైండ్ చివరిని దగ్గరగా తీసుకొస్తుంది. ఏ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ ఈజ్ నెవర్ ఏ ఫ్రీ మైండ్. ఎన్నిటితోటో బుర్రలో ఎన్నో విషయాలతో ఆక్యుపై అయిన మైండ్ ఎప్పుడు కూడా అది స్వేచ్ఛాయుతమైన మనస్సు కాదు. వెదర్ ఇట్ ఈస్ ప్రీఆక్యుపైడ్ విత్ ద సబ్లైమ్ ఆర్ విత్ ద ట్రివియల్. అంటే అది స్వల్పమైన విషయాలతో గాని, లోతైన విషయాలతో గాని, దేంతో అది ఆక్యుపై అయినా అది ఎప్పుడు కూడా స్వేచ్ఛాయుతమైన మైండ్ కాదు.
ఆయన చాలా దూరం నుంచి వచ్చాడు. దో హీ హ్యాడ్ పోలియో, ఆయనకి పోలియో ఉన్నా సరే, అదేంటంటే మనిషిని పారలైజ్ చేసేటటువంటి ఒక జబ్బు. హీ వాజ్ నౌ ఏబుల్ టు వాక్ అండ్ డ్రైవ్ కార్. ఆయన ఇప్పుడు నడవగలుగుతున్నాడు, కార్ డ్రైవ్ చేయగలుగుతున్నాడు. Like so many others, especially those in my condition, I have belonged to different churches and religious organizations. ఆయన చెప్తున్నాడనమాట. ఎంతో మందిలాగా నేనేమో నీ రకరకాలైనటువంటి నా నా పరిస్థితుల్లో నేను రకరకాల చర్చిలకిను ఎన్నో మతపరమైన సంస్థలకి చెందుతాను. అండ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాస్ గివెన్ మీ ఎనీ సాటిస్ఫాక్షన్. అందులో ఏది నాకు తృప్తినివ్వలేదు. బట్ వన్ నెవర్ స్టాప్ సీకింగ్. అయినా మనిషి అన్వేషించడం మానడు. నేనేమనుకుంటున్నానంటే, నేను చాలా సీరియస్‌గా ఉన్నాను. నా నా యొక్క కష్టం ఏమిటి అంటే, నేను చాలా అసూయతో ఉన్నాను. మాలో చాలామంది ఎంతో ఆశయంతో ఉంటారు. వాళ్ళకి ఎంతో లోభంతో, అసూయతో. దే ఆర్ రిలెంట్‌లెస్ ఎనిమీస్. అవేమోని మనకి అంతులేని శత్రువులు మానవుడికి. అండ్ యెట్ వన్ కెనాట్ సీమ్ టు బి వితౌట్ దెమ్. అయినా కూడా అవి లేకుండా మనిషి ఎవరు లేకుండా ఉన్నట్టు లేరు. నేను బిల్డింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ అగాinst ఎన్వీ. అలాగే ఈ అసూయకి వ్యతిరేకంగా నేను ఎన్నో రకాలైన గోడలు అంటే కట్టుకోవడానికి నేను ప్రయత్నించాను. ఎన్నో రకాలైనటువంటి నిరోధాలు. అంటే ఈ అసూయ రాకుండా. కానీ నా యొక్క అన్ని ప్రయత్నాలు ఉన్నా సరే, ఐ గెట్ కాట్ అప్ ఇన్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మళ్ళీ మళ్ళీ వాటిలో నేను బంధించబడిపోతున్నాను. అంటే నేను ఎంత ప్రయత్నించినా వాటికి వశమైపోతున్నానని. ఇది ఎలా ఉందంటే, వాటర్ సీపింగ్ త్రూ ద రూఫ్. అంటే పైనుంచి నీళ్లు కిందకొస్తున్నాయనుకోండి రూఫ్ పీల్చేసుకుంటే. అండ్ బిఫోర్ ఐ నో వేర్ ఐ యామ్, నేను ఎక్కడున్నానో తెలియకుండా ఐ ఫైండ్ మైసెల్ఫ్ బీయింగ్ మోర్ ఇంటెన్స్‌లీ ఎన్వియస్ దాన్ ఎవర్. ఇంతకంటే ఎక్కువగా తీవ్రంగా నాకు ఆ అసూయతో ఉన్నట్టుగా నేను గమనిస్తున్నాను. ముందు కంటే కూడా ఎక్కువగా. అండ్ బి ఇట్ ఈస్ లైక్ అది. అంటే మీరు బహుశా ఈ ప్రశ్నకి అదే సేమ్ క్వెషన్ డజన్స్ ఆఫ్ టైమ్స్. ఇలాంటి ప్రశ్నకి మీరు ఎన్నో డజన్ల టైము సమాధానం చెప్పి ఉండొచ్చు. కానీ మీకేమైనా సహనం ఉంటే నేను అడగదలుచుకున్నాను. ఏ విధంగా మనిషి ఎక్స్ట్రికేట్ వన్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ టర్మాయిల్ ఆఫ్ ఎన్వీ, అంటే ఈ అసూయ అనే దీనిలోంచి ఏ విధంగా బయటపడగలడు అని ఆయన అడిగాడు. You must have found that with the desire not to be envious, there comes the conflict of the opposites. మీరు గమనించే ఉంటారు. నేనింకా అసూయగా ఉండకూడదు అనుకోవడం వల్ల మీకు ఈ ఆపోజిట్స్‌లోనేమో సంఘర్షణలు బయలుదేరాయి. డిజైర్ ఆర్ ద విల్ నాట్ టు బి దిస్ బట్ టు బి దట్. ఇలా నేను ఉండకూడదు అనే ఒక కోరిక లేక ఇచ్ఛాశక్తి అలా ఉండాలి అనేది, దానివల్ల సంఘర్షణలొస్తున్నాయి. మనం సామాన్యంగా ఈ సంఘర్షణని జీవితంలో ఒక సహజమైన పద్ధతిగా తీసుకుంటున్నాం. ఇలాగా శాశ్వతమైన ఈ సంఘర్షణ ఏదైతే మనం ఉన్నామో, ఏది మనం అవ్వాలో మధ్యని అదే గొప్పదానిగా, ఆదర్శవంతంగా తీసుకుంటున్నాం. కానీ కోరిక ఏ ప్రయత్నమైనా ఏదైనా అంటే నేను అసూయగా ఉండకూడదు అని చేసేది, అది అది కూడా అంటే యాస్ బీయింగ్ ఎనీవేస్ అది కూడా మనల్ని ఎన్వీగానే ఇంకా మరి కొంచెం అసూయగా చేస్తూ ఉంటుంది. కాదా అని అడుగుతున్నారనమాట. ఇఫ్ వన్ రియల్లీ అండర్‌స్టాండ్స్ దిస్, ఇదంతా ఎవరైనా అర్థం చేసుకుంటే అక్కడ ఏ రకమైన సంఘర్షణ ఈ అపోజిట్స్ మధ్య ఉండదు. ఆ సంఘర్షణ ద్వైతం అన్నది, ద్వైతం అంటే ఇది ఇలా ఉండాలి, ఇలా ఉన్నాను. ఈ రెండిటి మధ్య సంఘర్షణ ఆగిపోతుంది. దిర్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ టు బి థాట్ ఓవర్ వెన్ యూ గాట్ హోమ్. అంటే మీరు ఎప్పుడైతే దెర్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ టు బి థాట్ ఓవర్, మీరు
when you get home, it is a fact to be seen immediately, and the perception is the important thing, not how to be free from envy. అంటే మీరు ఒక ఇదేంటంటే ఇంటికెళ్ళి ఆలోచించాల్సిన విషయం ఏమీ కాదు. ఇదేంటంటే ఇమ్మీడియేట్‌గా చూడవలసిన ఒక యథార్థం. ఈ పర్సెప్షన్ అంటే ఈ గ్రహించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఏ విధంగా నేను అసూయ నుంచి బయటపడతానన్న దానికంటే ఇది గ్రహించడం చాలా ముఖ్యం. స్వేచ్ఛ ఈ అసూయ నుంచి స్వేచ్ఛ అన్నది ఎప్పుడొస్తుంది? సంఘర్షణ ద్వారా రాదు. అంటే వ్యతిరేకమైన లక్షణాల మధ్య సంఘర్షణతో రాదు. కేవలంగా అవగాహన వాట్ ఈజ్ నేనున్న స్థితిని అవగాహన చేసుకోవడం ద్వారా వస్తుంది. కానీ ఈ అవగాహన అనేది ఎంతకాలమైతే ఈ మైండ్ వాట్ ఈజ్ అన్నది మారుస్తూ ఉంటుందో, అంటే ఉన్న యథార్థ స్థితిని అప్పుడు సంభవం కాదు. అంటే యథార్థ స్థితి నుంచి నేను మారాలి అని మారిపోతూ ఉండడం వల్ల అది సంభవం కాదు. అయితే ఆ మార్పు అవసరం కాదా అని అడిగారాయన. అయితే ఈ ఒక ఇచ్ఛాశక్తితో మార్పు సంభవమా? ఇచ్ఛాశక్తి అనేది బాగా కాన్సంట్రేట్ అయిన కోరికే కదా! మీరు ఎన్వి అంటే అసూయని కలిగి ఉండడం వల్ల ఈ కోరిక ఇన్ విచ్ దేర్ ఇస్ నో ఎన్వి అసూయ లేని స్థితి కావాలని మీకు అంటే ఒక రకమైన అన్వేషణ బయలుదేరింది. స్టేట్స్ ఆర్ ఈ స్థితులన్నీ కూడా కోరికలోంచే వచ్చాయి. కోరిక అన్నది మౌలికమైన మార్పుని తేలేదు. దెన్ వాట్ విల్? అయితే ఏది మౌలికమైన మార్పుని తెస్తుంది? అంటే వాట్ ఈజ్ అంటే యథార్థ స్థితిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం వల్ల. ఎంతకాలం అయితే మనస్సు లేక కోరిక అది మారడానికి ప్రయత్నిస్తూ ఉంటుందో, ఇది కాదు అదని ఆ విధంగా ఆ మార్పంతా కూడా పైదే, అది స్వల్పమైనదే. దీని యొక్క సంపూర్ణమైన ప్రాముఖ్యత అన్నది ఒక సత్యం. ఇట్ మస్ట్ బి ఫెల్ట్ అండ్ అండర్స్టూడ్. దీన్ని మనం అనుభవించి అవగాహన చేసుకోవాలి. అండ్ ఓన్లీ దెన్ ఈజ్ ఇట్ పాసిబుల్. అప్పుడు మాత్రమే సమూలమైన మార్పుకి సంభవం ఉంటుంది. అంటే మనం ఏం చేయాలి? దాన్ని మనం అబ్జర్వ్ చేసి దాన్ని మనం అవగాహన చేసుకోవాలి. అండ్ అప్పుడు మాత్రమే మనకేంటంటే ఒక సమూలమైనటువంటి మార్పు సంభవం. ఎంతకాలం అయితే మనస్సు పోలుస్తూ ఉంటుందో, జడ్జ్ చేస్తూ ఉంటుందో, అన్వేషిస్తూ ఫలితం కోసం చూస్తూ ఉంటుందో, అప్పుడు ఈ మార్పు సంభవం కాదు. అది కేవలంగా అనెండింగ్ స్ట్రగుల్ అంటే అంతులేని ఆ సంఘర్షణలోంచి దాన్నే మనం ఆ సంఘర్షణని మనం జీవించడం అంటున్నాం. దాని ఫలితంగా వచ్చేదే గాని ఈ మార్పు అనేది మొత్తం అవగాహన చేసుకుంటే, మనం ఉన్న స్థితిని సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం వల్ల మాత్రమే అంటే సమూలమైన మార్పు సంభవం. మీరు ఏం చెప్తున్నారో అది నిజమే. కానీ నేను మిమ్మల్ని వింటూ ఉంటే నేను ఆ సంఘర్షణ నన్ను నేను ఒక అంటే ఫలితం వైపు తీసుకెళ్ళడానికి, ఏదో ఒక ఫలితాన్ని పొందడానికి, మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అన్నారు. అంటే మీరు ఎంత ఎక్కువగా ఎవరైనా స్ట్రగుల్ అవుతూ ఉంటే ఒక హ్యాబిట్‌కి వ్యతిరేకంగా అది ఎంత లోతైనదైనా మూలాలతో పాతుకుపోయిందైనా సరే ఎంతో ఎక్కువగా శక్తి ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే ఆ హ్యాబిట్ యొక్క మనం ఎరుకతోటి దాన్నేమి ఎంచుకోకుండా కల్టివేటింగ్ ఎనదర్ మరొక హ్యాబిట్‌ని కల్టివేట్ చేయకుండా దాన్ని మనం అంటే ఎరుకతో చూస్తే అది అంతమైపోతుంది. అయితే నేను సైలెంట్‌గా ఉండాలి. ఉన్న స్థితితో. దేన్ని నేను ఆమోదించకుండా, దేన్ని నేను రిజెక్ట్ చేయకుండా అలా ఉండాలంటారు. ఇదొక ఎనార్మస్ టాస్క్. చాలా పెద్ద పని. నేనేం చూస్తున్నానంటే, కానీ ఇది ఒక్కటే మార్గం స్వేచ్ఛ కావాలంటే అని అన్నారు. నౌ మే ఐ గో ఆన్ టు అనదర్ క్వెషన్. ఇప్పుడు నేను మరో ప్రశ్న అడగగలనా? ఈ శరీరం అన్నది
మనస్సుని ప్రభావితం చెయ్యదా? మైండ్ అన్నది శరీరాన్ని ప్రభావితం చెయ్యదా? నేను స్పెషల్‌గా నోటీస్ ఏం చేశానంటే, నా కేస్‌లో అది నేను చూసాను. నా ఆలోచనలన్నవి జ్ఞాపకాలతో నేనంతకుముందు హెల్తీగా, స్ట్రాంగ్‌గా, చాలా ఫాస్ట్‌గా ఉన్న మూవ్‌మెంట్‌తో ఉన్నాను. నేనలా ఉండాలని అనుకుంటున్నాను. కంపేర్డ్ విత్ వాట్ ఐ యామ్ నౌ. ఇప్పుడు నేనున్న స్థితితో, అప్పుడున్న స్థితిని నేను పోల్చుకుంటే అలా ఉండాలనుకుంటున్నాను. అయితే నా ప్రెజెంట్ స్థితిని నేను అంగీకరించడానికి అంగీకరించలేకపోతున్నాను. నేనేం చెయ్యాలి? అని అడిగారు. అంటే పాస్ట్‌లో చాలా హెల్తీగా, స్ట్రాంగ్‌గా, చాలా స్విఫ్ట్ మూవ్‌మెంట్స్‌తో ఉన్నాను. ప్రెజెంట్ నా స్థితిని నేను అంగీకరించలేకపోతున్నాను. గతంతో పోల్చుకుంటే నేను అలాగా అయితే ఆహ్, పాజిబిలిటీ ఇప్పుడున్న దాన్ని నేనేం చెయ్యాలని అడిగారు. ఈ కాన్స్టెంట్‌గా పోల్చుకోవడం ప్రెజెంట్‌ని గతంతో, భవిష్యత్తుతో అప్పుడు మనకి బాధ ఆ పోల్చడం వల్లే బాధన్నదొస్తోంది. అక్కడ ఈ మనస్సు కృశించిపోతోంది. అది మిమ్మల్ని కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ యువర్ ప్రెజెంట్ స్టేట్. మీ ప్రెజెంట్ స్టేట్‌ని చూడ్డానికి అంటే మీకు అది అడ్డేస్తోంది. ఇన్ టర్న్ ఎఫెక్ట్ ద బాడీ. అంటే, అంటే అది ప్రెజెంట్ స్టేట్‌నది అడ్డేస్తోంది. అలాగే పాస్ట్ అన్నది ఎప్పుడు కూడా మళ్ళీ రాదు. భవిష్యత్ అన్నది ఊహించలేం. అందుకని మీకు మీ చేతిలో ఉన్నది ప్రెజెంట్ ఒక్కటే. మీరు సంపూర్ణంగా ప్రెజెంట్‌ని డీల్ చేయగలరు. ఎప్పుడైతే మీ మనస్సు ఈ గతం అనే జ్ఞాపకాల నుంచి స్వేచ్ఛగా ఉంటుందో, భవిష్యత్ ఆశల నుంచి స్వేచ్ఛగా ఉంటుందో, అప్పుడే మీరు ప్రెజెంట్‌ని డీల్ చేయగలరు. మనస్సు ఎప్పుడైతే అటెంటివ్‌గా ఉంటుందో, దాన్ని ఏ రకమైన పోలిక లేక అప్పుడు అప్పుడు మాత్రమే ఏమైనా జరిగే సంభవం ఉందన్నారు. అదర్ థింగ్స్ అంటే ఇతర విషయాలతో ప్రభావితం కాకుండా ఉంటుందో అంటే, మీ ఉద్దేశంలో ఇతర విషయాలంటే, అంటే మనస్సు ఎప్పుడైతే ఆక్యుపై అయిపోతుందో, దాని యొక్క బాధలు, ఆశలు, భయాలు వీటితోటి అక్కడ స్పేస్ అన్నది లేదు స్వేచ్ఛకి. వాటి నుంచి స్వేచ్ఛ లేదక్కడ. అలాగా అది పరివేష్టితమై అయిపో ఉంటుంది. అప్పుడు మనస్సన్నది అంటే కరెక్ట్‌గా అది క్రిపుల్స్ ద మైండ్ ఫర్దర్. మనస్సుని స్వేచ్ఛగా ఉండకుండా చేస్తుందనమాట. అందుకని ఈ విషెస్ అంటే ఇటువంటి క్లిష్టమైన ఈ సర్కిల్ అంతా కూడా వెళ్తూనే ఉంది. మనం వేటు వి ప్రి మొదటి వే ఎన్నో విషయాలతోటి ఆక్యుపై అయిపోయి ఉంటాం. దానివల్ల మైండ్ అన్నది స్వల్పంగా అయిపోయింది. అది లోతు లేకుండా అయిపోయింది. ఒక ముందే ఎన్నో విషయాలతో ఆక్యుపై అయిన మనస్సన్నది, అది స్వేచ్ఛాయుతమైన మనస్సు కాదు. ఈ ముందుగా ఈ విషయాలతో ఆక్యుపై అయిపోవడంలో అంటే ప్రీ ఆక్యుపేషన్ విత్ ఫ్రీడమ్ స్టిల్ బ్రీడ్స్ పెట్టినెస్. అంటే దాంతో పాటు ఫ్రీడమ్‌తో పాటు ఇవన్నిటిని ఆక్యుపై అయిపోయాయనుకోండి, అప్పుడు అదంతా స్వల్పత్వం వైపే తీసుకెళ్తోంది. మైండ్ అన్నది చాలా స్వల్పమైంది. వెన్ ఇట్ ఈస్ ప్రీ ఆక్యుపైడ్ విత్ గాడ్, అది భగవంతుడితో ఆక్యుపై అయినా, ఒక రా అంటే దేశంతో ఆక్యుపై అయినా, లేకపోతే సద్గుణంతో ఆక్యుపై అయిపోయినా, శరీరంతో ఆక్యుపై అయిపోయినా, అది ఎప్పుడూ స్వల్పమే. అంటే అక్కడ భగవంతుడే అని ఆక్యుపై అయింది కూడా స్వల్పమైన మనస్సే అంటున్నారు. అంటే ముందుగా ఎన్ని విషయాలతో నిండిపోయి ఉండడం అన్నది, అది అంటే విత్ ద బాడీ శరీరంతో పాటు అదేంటవుతుంది? అడాప్టబిలిటీ అంటే అది అడాప్టబిలిటీ లేకుండా చేస్తోంది. ప్రెజెంట్‌ని అడ్జస్ట్ అవ్వకుండా దానితోటి పాటు ఉండకుండా చేస్తోంది. ఎందుకంటే మనం ఎన్నిటితోటో ఆక్యుపై అయిపోతుంది మనస్సు దానివల్ల. అప్పుడు గెయినింగ్ ఆఫ్ వైటాలిటీ అండ్ మూవ్‌మెంట్ అంటే అప్పుడు మనకేంటి శక్తి గాని, కదలిక గాని ఉండవు. మనస్సు ఆక్యుపై అయిపోవడం వల్ల. నేను ఈ మధ్య ఒక అబ్బాయి మా వచ్చాడు. అతను ఎప్పుడూ అలాగా మంచి దృఢంగా ఉన్నాడు గానీ, ఆక్యుపై అయిపోయి ఉండడంతో ఏం చెప్పినా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు.
ఏమిటవుతోంది అని అబ్జర్వ్ చేశానంటే అది ప్రీ ఆక్యుపేషన్ అంటే మనసెప్పుడు ఎన్నిటితోటో ఉండిపోతోంది. ఇలాగా ఈ అంటే ముందే ఎన్నిటితోటో నిండిపోవడం అన్నది శరీరం అంతో కూడా ప్రివెంట్స్ అడాప్టబిలిటీ టు ద ప్రెజెంట్‌కి మనం అడ్జస్ట్ అవ్వలేం. అందుకని శక్తి గాని, ఏ రకమైన కదలిక ఎంత చిన్నదైనా ఉండదు. అందుకే ఈ సెల్ఫ్ విత్ ఇట్స్ ప్రీ ఆక్యుపేషన్స్ బ్రింగ్స్ అబౌట్ ఇట్స్ ఓన్ పెయిన్స్ అండ్ ప్రాబ్లమ్స్. అందుకే అది ముందుగా ఆక్యుపై అయిపోయి ఉన్న వాటితో మనకి ఎన్నో సమస్యలొస్తున్నాయి. బాధలొస్తున్నాయి. అది శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అండ్ కన్సర్న్ ఓవర్ బాడీలీ ఇల్స్ అంటే శరీరం అయ్యో ఇలాగ జబ్బు పడిపోయిందని మనకి ఎక్కువగా కన్సర్న్ ఉంటుంది. దానివల్ల మరికొంచెం అనేది శరీరానికి అది అడ్డుతూ ఉంటుంది. అంటే మన శరీరాన్ని అతిగా కన్సర్న్‌తో ఉంటాం. దాని అర్థం ఏమిటంటే హెల్త్ అన్నది నెగ్లెక్ట్ చేయమని కాదు. కానీ మ హెల్త్ అనే దాంతో ఎప్పుడు మనసు నిండిపోయి ఉంటోందనుకోండి, అది ప్రీఆక్యుపేషన్ విత్ ట్రూత్, విత్ ఐడియాస్ అంటే సత్యంతో గాని, ఐడియాస్‌తో గాని ఓన్లీ ఎంట్రెంచెస్ ద మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ పెటినెస్. ఇలా దేనితోటైనా మనస్సు ఆక్యుపై అయిపోయి ఉన్నాది అంటే, అది స్వల్పత్వం వైపు తీసుకెళ్ళిపోతుంది మనస్సుని. దేర్ ఈజ్ ఎ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ ప్రీఆక్యుపైడ్ మైండ్ అండ్ ఎన్ యాక్టివ్ మైండ్. ఒక యాక్టివ్‌గా ఉన్న మనస్సుకి, ముందే ఎన్నిటితోటో ఆక్యుపై అయిపోయిన మనస్సుకి చాలా తేడా ఉంది. ఎన్ యాక్టివ్ మైండ్ ఈజ్ సైలెంట్, అవేర్, చాయిస్‌లెస్. యాక్టివ్‌గా ఉన్న మనస్సు ఎప్పుడు సైలెంట్‌గా ఉంటుంది, ఎరుకతో ఉంటుంది. ఏ చాయిస్ లేకుండా ఉంటుంది అని చెప్పారు. అంటే అప్పుడు ఇంకా ఇది చాలా ఉందా? కొంచెం ఉంది. కాన్షియస్‌లీ ఇట్ ఈస్ రాదర్ డిఫికల్ట్ టు టేక్ ఆల్ దిస్ ఇన్ అంటే ఇదంతా తెలిసి ఇవన్నిటిని చూడడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ అన్‌కాన్షియస్ అనేది వాట్ యు ఆర్ సేయింగ్ అట్‌లీస్ట్ ఐ హోప్ సో. అంటే తెలియకుండా ఇవన్నీ జరగొచ్చేమో అన్నారాయన. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ వన్ మోర్ క్వెషన్. నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. ఎన్నో రకాలైన క్షణాలు నా మనస్సు సైలెంట్‌గా ఉన్నాయి. కానీ ఈ క్షణాలన్నవి చాలా అరుదుగా వస్తాయి. ఐ హావ్ పాండెడ్ ఓవర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ మెడిటేషన్. మెడిటేషన్ అన్న సమస్య మీద నేను చాలా ఆలోచించాను. ఇంకా టైమ్ 1 మినిట్ ఉంది. అల్ అంటే లెస్ దాన్ అయిపోతుంది. మరొక జూమ్ ఓపెన్ చేద్దాం. ఆ! మెడిటేషన్ మీద నేను ఆలోచించాను. అయితే వాటి కోసం మీరు చెప్పినవేవి నేను చదవలేదు. కానీ చాలా కాలం కిందట నా శరీరం అన్నది నాకు చాలా కష్టమైపోయింది. నౌ థాట్ ఐ హావ్ బికమ్ మోర్ ఆర్ లెస్ ఇన్యూర్డ్ టు మై ఫిజికల్ స్టేట్. నా భౌతికమైన స్టేట్‌ని నేను మళ్ళీ పొందాను. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు కల్టివేట్ దిస్ సైలెన్స్. నేనిప్పుడు ఏమనుకుంటున్నానంటే, ఈ సైలెన్స్‌ని పొందడం చాలా ముఖ్యమైన విషయం అనుకుంటున్నాను. అయితే ఏ విధంగా అది జరగొచ్చండి? ఏ విధంగా వ్యక్తులు పొందగలరు? అని అడిగాడు. అంటే, ఈ సైలెన్స్ టు బి కల్టివేటెడ్ దాన్ని పెంపొందించుకోవడం వల్ల